హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ ఏంటంటే చింత చిగురు మామిడికాయ పచ్చడితో మీ ముందుకు వచ్చింది మీ సాయమ్మ. రండి చూపిస్తా. ఎదుగోనమ్మా, ఒక 50 గ్రాముల చింత చిగురు, ఒక్క మామిడికాయ తొక్కు. మామిడికాయ ఎందుకంటే డ్రీప్లో పెట్టుకుంటానమ్మా, అలా కోసుకుని వేసవకాలంలో అలా పెట్టుకున్నాను. ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఓకేనమ్మా. 25 గ్రాములు ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర ఏమో, 2 స్పూన్లు నువ్వులు, తగినంత ఉప్పు. ఇవన్నీ కూడా మనం చక్కగా వేపుకోవాలి. ఎందుకంటే చాలామంది చేస్తారు చింత చిగురు పచ్చడి, నేను మామిడికాయ వేస్తున్నాను. చింత చిగురు వేసుకున్నప్పటికీ మనం కొంచెం చింతకాడ వేసుకుంటేనే ఆ పులుపు వస్తుంది, మామిడికాయ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి ఇదిగో నువ్వు పప్పు వేసుకున్నాను. ఆయిల్లోనే వేసుకోవాలమ్మా. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం, ఎందుకంటే నువ్వు పప్పు వేసుకున్నా పేలిపోతుంది అంత భయం. అది కూడా ఇలా ట్రై చేయండి, ఎందుకంటే చింతకాడ అలాగే వేస్తాం. మామిడికాయ కూడా బాగుంటుందమ్మా, అన్నంలోకి దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇది నిలవ కూడా ఉంటుంది 10 రోజులు, ఏం పాడవదు. ఇదిగో జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ఇది వేగిన తర్వాత చింత చిగురు కూడా వేపుకోవాలమ్మా. ఎండుమిరపకాయలు ఎండ ఉన్నప్పుడు ఎండ పెడతా ఉంటాను అనమాట. తక్కువ ఇరుగుతాయి, తొందరగా ఎగుతాయి. మెత్తగా ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. సరే, రంగు వచ్చేసినప్పుడే ఇప్పుడు చింత చిగురు వేసుకుందాం. ఆ వేడి సరిపోద్ది, మళ్ళీ నలుపు వస్తుంది. చింత చిగురు శుభ్రం కడుక్కొని అదుకో. రైస్లో చాలా బాగుంటుందిరా, వేసుకుంటారు చాలామంది. మామిడికాయ పచ్చిదే వేసుకోవాలమ్మా. ఈ వేళ్ళు వేసుకుంటే వేడి సరిపోద్ది, మన పొయ్యి మీద వేపుకోక్కల్లా. ఓకేనమ్మా, స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగో ఇందులో మనం వేసుకునేది ఏంటంటే పోపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, మినపసెక్కు. శనగపప్పు అవసరంలా, శనగపప్పు ఉంటే నిల్వ ఉండదు, అందుకని మినపసెక్కు వేసాను. ఓకేనా. ఇదిగో సాల్ట్ ఎందుకు వేసేసుకుందాం మిక్సీలో. ఇదిగో మామిడికాయ, ఇది ఒక నలిగిన తర్వాత ఇది వేసుకుని తిప్పుకోవడమే బరగ్గా. బయట ఉంది మిక్సీలో వస్తాను. ఓకేనమ్మా, సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. ఇక పోపులు వేసేసుకున్నాం. ఇందులోకి ఇంకా ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అక్కలు జీలకర్ర వేసుకున్నాను, ఎల్లుల్లిపాయ ఇందులో వాడుకున్నాను కాబట్టి అమ్మా. ముందు చింతచిగురు నువ్వుపప్పు ఆడుకున్నాక అప్పుడు మామిడికాయ వేసుకోండి అమ్మా. నువ్వుపప్పు నలగదు, దొరకదు చేతికి. మినపప్పు, శనగపప్పు నలిగినట్టు నువ్వుపప్పు నలగదు కమ్మలు. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇలా పచ్చళ్ళు అంత అన్నం తినొచ్చు పొల్లగాను. ఓకేనమ్మా, కట్టేసుకుంటాం. పోయి చూసారు ఎంత వచ్చిందో? అలాగే ఇంట్లో 10 మందికి సరిపోద్దిరా. అంతే, 2 రుచులు ఒక దాంట్లోనే ఉన్నాయన్నమాట. చింత చిగురు టాపు, దాని తర్వాత మామిడికాయ సూపరు. ఓకే, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు బంగారం. ఓకేనమ్మా, ఇలా చేసుకుంటారని చెప్పి చక్కగా చేసుకోండి, ఇలా బాగుంటుంది. ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ప్రతి ఇంట్లోనూ కూడా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. ప్రతి సరుకు కూడా కత్తి మనం చేసుకోవడంలో ఓపికగా. అది ఎందుకులే అనుకుంటే ఎందుకే, చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. మన ఇంట్లో చేసుకున్నది మన ఆనందం. ఓకేనమ్మా, మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని
చక్కగా మన వీడియోలు పూర్తిగా చూసి నన్ను మంచిగా ఆదరిస్తున్నారు. చాలా చాలా మీ అందరికీ చాలా థ్యాంక్స్ రా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.